ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి లోక్సభకి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం నిమిత్తం కేటాయించబడినటువంటి సమయం పరిసమాప్తమైంది. ప్రచారం ముగిసింది. సో గడిచినటువంటి 2-3 నెలల కాలంలో చాలా తీవ్రంగాను, అంతకుముందు మరింత లోతుగాను అనేక రాజకీయ పార్టీలు, ముఖ్యంగా వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండూ కూడా చాలా ఉధృతంగా అనేక సభల్లో, సమావేశాల్లో రకరకాల విషయాలను ప్రస్తావించినటువంటి ఈ ప్రచార పర్వం ఏదైతే ఉందో అది ముగియటం అనేటటువంటిది చాలా ఆనందం కలిగించేటటువంటి విషయం. సో ఏమాత్రం ఎక్కడా కూడా మరీ ఎక్కువగా మనం చెప్పుకునేటట్టు లేకుండా పెద్ద పెద్ద సంఘటనలు జరగకపోయినా చిన్న చిన్న సంఘటనలు మినహా మిగతా ప్రచారం అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆఖరి దశ ప్రచారంలో పిఠాపురాన్ని ఎన్నుకోవటం అనేటటువంటిది ఒకంత ఆశ్చర్యాన్ని, ఒకంత ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం. ఆశ్చర్యం ఎందుకని అంటున్నామనంటే, ఇన్ని నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పిఠాపురం నియోజకవర్గంలోనే తన యొక్క ప్రచారం సమాప్తం చేయాలి అని ఎప్పుడైతే అనుకున్నాడో, అదే రోజున మనందరికీ తెలిసింది ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడగొట్టాలనే ఉద్దేశంతోనే ఆఖరిగా దాన్ని ఎంచుకున్నాడనేటటువంటిది ఆశ్చర్యం. ఆనందం కలిగించేది ఏమిటంటే, వైసీపీకి సంబంధించిన కేడర్ అంతా కూడా చాలా జోష్గా ఉండటమే కాకుండా, మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులకి పిఠాపురం నియోజకవర్గంలో ఉండేటటువంటి కాపు జనాలందరికీ కూడా, కాపు సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా చాలా ఆనందం కలిగించేటటువంటి విషయాన్ని స్వయానా జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన చేయటం తప్పనిసరిగా ఆనందం కలిగించేది. ఏమిటి ఆ ప్రకటన? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని తప్పనిసరిగా ఓడించాలి. ఎందుకు ఓడించాలి అనేటటువంటి మాటలు 4 చెప్పారు. దానిలో ప్రముఖంగా 2014 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో కలిసే ఎన్నికల మేనిఫెస్టోలో రిలీజ్ చేసినారు. బట్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించినటువంటి ఏ అంశం కూడా, రైతుల రుణమాఫీ కానీ, అదే డ్వాక్రా మహిళల యొక్క రుణాల మాఫీ కానీ, విద్యార్థులందరికీ కూడా విద్యకు సంబంధించిన నిరుద్యోగ భృతి కానీ, ఏ అంశము కూడా వారు ఇంప్లిమెంట్ చేయని దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా పాత్ర ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని ఎన్నిక చేసుకోవడానికి వీలేదని చెప్పారు. అదే రకంగా పిఠాపురం లాంటి ఒక చాలా చక్కటి నియోజకవర్గంలో ఇతను ఉండేటటువంటి అవకాశం లేదు. మొన్ననే కొద్దిగా జలుబు వస్తే హైదరాబాద్ పరిగెత్తినాడు, జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ పరిగెత్తినాడు. సో ఇక్కడ అసలు ఇల్లే లేదు, ఓటే లేదు, ఏ రకంగా కూడా పిఠాపురంలో ఉండేటటువంటి అవకాశం లేదు. కాబట్టి పిఠాపురంలో అందుబాటులో లేనటువంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయద్దని అడిగినారు. మూడోది, ఒకసారి కనుక చేస్తే అంటే 5 సంవత్సరాలకు ఒకసారి కార్లను మార్చినట్టు భార్యలను మార్చేటటువంటి వ్యక్తి, అక్కా చెల్లెమ్మలు ఎవరికి కూడా ఇక్కడ సేఫ్టీగా లేదు ఇక్కడ. సో అంచేత కార్లను మార్చినట్టు ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి మారిస్తే అది పొరపాటు, రెండోసారి మారిస్తే గ్రహపాటు, మూడోసారి మారిస్తే అది అలవాటు అనేటటువంటి దాన్ని చాలా నిష్కర్షగా చెప్తూ, రేపొద్దున్న కనుక పిఠాపురంలో ఎవరైనా అక్కా చెల్లెమ్మలకి ఏదైనా అవసరం పడి పవన్ కళ్యాణ్ వారి దగ్గరికి వెళ్తే వారి యొక్క పరిస్థితి ఏమిటి అనేటటువంటి ఆందోళన వెలిబుచ్చినారు. సో అందుకని రాష్ట్రంలో 30,000 మంది మహిళలు కనుమరుగైనారు అనేటటువంటి మాట పవన్ కళ్యాణ్ నోటితో చెప్తూ పదే చెప్తున్నాడు. కానీ అతనికి గనక ఎన్నికైతే మాత్రం 30,000 కాదు, 30 లక్షల మంది మహిళలు కూడా ఏ రకంగా కూడా సేఫ్టీగా ఉండేటటువంటి పరిస్థితి కాదు అని చెప్పారు. సో ఈ కారణాలతో పవన్ కళ్యాణ్ ఎన్నిక కాకూడదని చెప్తే, ఏ కారణాలతో వంగా గీత గారు ఎన్నిక కావాలనేటటువంటి మాట కూడా చెప్పారు. వంగా గీత గారు సౌమ్యురాలు, తన తల్లి లాంటిది, తన అక్క లాంటిది. సో అంచేత వారు పిఠాపురానికే సంబంధించినటువంటి వ్యక్తి, పిఠాపురంలో ఉండి మీ సేవ చేసుకునేటటువంటి వ్యక్తి. వంగా గీత గారిని గెలిపించమని చెప్తూనే, వారిని కనుక మీరు గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వంలో వారికి ఉప ముఖ్యమంత్రిగా స్థానం కల్పించి పిఠాపురానికి పంపిస్తానని చెప్పారు. ఎంత ఆనందం కలిగించేటటువంటి మాట అది. సో ఎక్కడైతే కాకినాడకి చుట్టుపక్కల ఉండేటటువంటి కాపు నాయకులు, ముఖ్యంగా తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండే ప్రతి కాపుకు సంబంధించిన ప్రజలందరూ కూడా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అంశము, వారికి సంబంధించినటువంటి ఒక మహిళ, వారికి అందుబాటులో ఉండేటటువంటి ఒక మహిళ, నిరంతరం రాజకీయాల్లోనే ఉంటూ రాజకీయ పరంగా పేరెన్నికగానే ఒక మహిళగా పేరు వచ్చినటువంటి వంగా గీత గారికి రేపు 24 నుంచి 29వ సంవత్సరం మధ్యలో ఉప ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి అవకాశం కల్పించడం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపాల్సిన అంశం. అదే రకంగా
తనకి ఏ రకమైనటువంటి అవసరం పడినా కూడా తీర్చగలిగినటువంటి మహిళ వంగా గీత గారు. సో అంచేత ప్రతి ఒక్క వ్యక్తి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని తనకి రాజకీయపరమైనటువంటివి, ఆర్థికపరమైనటువంటివి ఈ అవసరాలు ఎక్కడికో పరిగెత్తుకుని వెళ్లాల్సిన అవసరం లేదు. అదే పవన్ కళ్యాణ్ అయితే అందుబాటులో ఉండడు, మళ్ళీ తన సినీ నట జీవితాన్ని కొనసాగిస్తాడు. స్వతహాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, హైదరాబాదులో మాత్రమే ఉండేటటువంటి వ్యక్తి. అదే వంగా గీత గారు అయితే పిఠాపురంలోనే ఉంటూ ప్రజలకు సేవ చేసుకునే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు రావడానికంటే ముందు వంగా గీత గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కూడా మాట్లాడారు. నన్ను అవమానిస్తున్నారు, నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, నేను పిఠాపురం ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని, నేను ఇక్కడే పుడతాను, మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ పిఠాపురంలో పుడతాను, నా అంతిమ యాత్ర ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పిఠాపురంలో మాత్రమే జరుగుతుంది, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మీ యొక్క రుణాన్ని తీర్చుకోవడమే కాకుండా పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రజలందరికీ కూడా వేరే నియోజకవర్గంలో వారందరికీ అసూయ పడేటటువంటి విధంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తానని చాలా ఉద్వేగంతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యక్షంగా అవన్నీ కూడా విన్నారు. సో ఏవైనప్పటికీ కూడా పిఠాపురంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క ఓటర్కి మేము కూడా చేసేటటువంటి అభ్యర్థన ఏమిటంటే, మీకు సరైనటువంటి అభ్యర్థురాలు వంగా గీత గారే, వారే మీకు సరైనటువంటి సేవ చేసుకుంటారు. 2009 నుంచి 2014 వరకు ఉన్నటువంటి ఆ టర్మ్లో వారు ఎమ్మెల్యేగా ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి వారు. రాజకీయపరమైనటువంటి అనుభవం ఉంది. జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు, కాకినాడ నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యురాలుగా చేశారు, పార్లమెంటులో అనేక అంశాలని ఒక మహిళగా లేవనెత్తినటువంటి వ్యక్తి, చాలా కరేజియస్గా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. అంచేత పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడించాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా కాపు వర్గానికి సంబంధించినటువంటి ప్రజల మీద ఉంది. మా కాపు వర్గానికి సరైనటువంటి ప్రతినిధురాలు తప్పనిసరిగా వంగా గీత గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కాడు. కాపులకి రిజర్వేషన్ అవసరం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అదే రకంగా కాపులకి ఈ స్కిల్ అనేటటువంటిది ఉండాలి తప్పిస్తే ఏ రకంగా కూడా వారికి సహాయం చేయాల్సినటువంటి అవసరం లేదని పదే చెప్పినటువంటి వ్యక్తి. ఎన్నికల సమయంలో మాత్రమే కొద్దిగా మాట్లాడతాడు తప్పిస్తే అదర్వైజ్ కాపు వర్గాన్ని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసేటటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు ప్రాపకం కోసం, చంద్రబాబు నాయుడు దగ్గర కన్సిడరేషన్స్ కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ యొక్క నట జీవితం కానీ అతని రాజకీయ జీవితం కానీ ఉంటుంది. అంచేత వంగా గీత గారిని డిప్యూటీ ముఖ్యమంత్రిగా చూడాలని మా అందరి కోరిక కూడా. తప్పనిసరిగా పిఠాపురంలో ఉండే ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషులు, ప్రతి కులానికి సంబంధించిన వ్యక్తి 1,00,000 ఓట్ల మెజారిటీతో వంగా గీత గారిని గెలిపించాల్సిందిగా మేము కూడా అభ్యర్థిస్తున్నాం.